తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప వైసీపీ కార్యాలయం వద్ద పట్టాభి దిష్టి బొమ్మను గాడిదపై ఊరేగించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా వైద్య విభాగ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, నగర యోజన విభాగ అధ్యక్షుడు గుంటి నాగేంద్రలు మాట్లాడుతూ జగన్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మాట్లాడే ముందు నోరదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మా జననేత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులనే జ్ఞానం కూడా లేకుండా తన నోటికొచ్చినట్టు వాడు వీడు అని పదజాలంతో సంబోధించినాడు. అతను ఆ డిబేట్లో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఈయన బాధపడకుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేశాడని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, ఇంకా శైలజానాథ్ గారు కానీ 1,00,000 సార్లు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు అని. అయినా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక రోజు అప్పులు చేసుకుంటూ ఆ అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నారు. ఆయనకి ఈ పత్రిక, ఈ మీడియా ముఖంగా అదే బి పట్టాభి గారికి ఈరోజు ఒక నామకరణం చేయడం జరుగుతుంది. ఆంధ్ర దురందర్. ఎందుకు ఆంధ్ర దురందర్ అంటే అదే లైవ్ డిబేట్లో ఆ బి పట్టాభి అలియాస్ ఆంధ్ర దురందర్ మాట్లాడుతూ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐకి ఇస్తామని అడిగితే సిబిఐ ఏం లేదు, ఏం అవసరం లేదు, బయటికి పో అన్నాడంట. దురందర్ సినిమాలో హీరో పాకిస్తాన్లో స్పైగా ఉన్నట్టు ఈ ఆంధ్ర దురందర్ అలియాస్ బి పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏమన్నా స్పైగా పనిచేస్తాడా, అతను ఏమన్నా చూస్తాడా అని ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నా. ఇంకా నయం, ఆ ఆంధ్ర దురందర్ అదే సునీతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి బయట వేస్తాడు అని చెప్పలే. గత 2 రోజుల కిందట పట్టాభి అని ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గౌరవం కూడా లేకోకుండా వాడు నీచుడు, దుర్మార్గుడు, మనిషే కాదు ధనాశ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి మళ్ళీ సునీతమ్మ గారిని జుట్టుబట్టి బయటికి గెంటేశాడని చెప్పడం. ఆల్రెడీ ఒక కేంద్ర నివేదికే ఇచ్చింది. ఏమని? మద్యపానంలో ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి మరణాలు జరగలేదు, కల్తీ మద్యం అని చెప్పి ఎలాంటి మరణాలు ఒకటి కూడా జరగలేదని చెప్పినా కూడా మళ్ళీ కల్తీ మద్యం దాగి అందరినీ చంపేసినాడు, అందరి మంగళసూత్రాలు తెంపినాడని చెప్పి డిబేట్లో చెప్పడం అనేటువంటిది నిజంగా వాళ్ళ నీచ సంస్కృతికి. వైన్ షాపులలో గతంలో మందు దాగి మహిళల తాలిబొట్లు తెగిపోతానని అన్నాడు. ఎవరు తాలిబొట్లు తెగుతున్నాయి? ఈరోజు 2 సంవత్సరాలు కావాల్సింది టీడీపీ ప్రభుత్వం వచ్చి. ఎక్కడ తాగిన మందు అక్కడనే స్పాట్లో చచ్చిపోతున్నారు. కల్లారా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అది ఆ మందు కల్తీ. దాని గురించి చెప్పు. భోషడికే గతంలో చనిపోయినారని చెప్పి అబద్ధాల మాటలు చెప్తూ బతుకుతున్నావు. అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నా, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి అవినాష్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మీద నింద వేశారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు ముగ్గురు వచ్చి మీడియా ద్వారా ఛాలెంజ్ చేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన దానికి సునీతక్క గారు, షర్మిలక్క గారు సమాధానం చెప్పాలి కదా బయటకు వచ్చి. నిజంగా హత్య చేసినుంటే, వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పని చెప్పినుంటే మీడియా ద్వారా వాళ్ళు మాట్లాడాలి కదా. సునీతక్క గారు, షర్మిలక్క గారు చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఏమి తెలియనటువంటి అవినాష్ రెడ్డి గారి మీద నింద వేయడం ఇది చాలా దారుణం. చెప్తున్నాము, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు, రాబోయేది మా ప్రభుత్వమే. 2029 దాకా అనుకుంటున్నారేమో, అది పొరపాటు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిన బాధలో కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో అవయవదానం చేసి అందరికీ స్ఫూర్తిదాయక నిలిచింది. విశాఖ నగరం పెద్దగంట్యాడకు చెందిన ధర్మాల మాధవరావు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగం నిధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన గాజువాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అవయవదానం గురించి వైద్య బృందం అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. నలుగురు జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మాధవరావు కుటుంబ సభ్యులు తెలియజేశారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి మంచిగా కౌన్సిల్ చేసిన కౌన్సిలర్కి
అదే మాదిరిగా ఈ విజయవంతంగా ఆపరేషన్ చేసిన సర్జన్స్, అనస్థెటిస్ట్, నర్సెస్, ఇంకా టీంలో పనిచేసిన అందరికీ, స్టాఫ్ అందరికీ, ప్లస్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోల్పోయిన ఏ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయారు వాళ్ళు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము చెప్తున్నాం, ఒకవైపు మనిషి బ్రెయిన్ డెడ్గా డాక్టర్స్ డిక్లేర్ చేస్తే ఒక మనిషిని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆర్గాన్ డొనేట్ చేయడానికి ఒప్పుకుంటే ఎంతోమందికి మనం కొత్త జీవితం పోషించవచ్చు. ఎందుకంటే ఈరోజు కిడ్నీ ఆర్గన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎండ్ స్టేజ్ లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, సంవత్సరం తరబడి డయాలిసిస్ మీద బతుకుతున్న వ్యక్తులు మన దేశంలో ఎన్నో వేల మంది ఉంటారండి. కానీ వాళ్ళకు ఆర్గాన్ దొరకట్లేదు. అందుకే వాళ్ళు మన దేశంలో ఉన్న చట్టం, ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఉన్న చట్టం వ్యతిరేకిస్తూ, ఉల్లంఘిస్తూ బ్రోకర్ ద్వారా డబ్బు ఖర్చు పెట్టి కిడ్నీ కొనడానికి ప్రయత్నంలో ఉన్నారు కొందరు. మరోవైపు బ్రెయిన్ డెడ్ అయినా కూడా కొందరు కుటుంబాలు ఆర్గాన్ డొనేట్ చేయడానికి ముందుకు రావట్లేదు. సో మనం ప్రతి బ్రెయిన్ డెడ్ హాస్పిటల్ పేషెంట్ కుటుంబాన్ని ఒప్పించగలిగితే, అందరూ ఆర్గాన్ డొనేట్ చేస్తే ఇటువంటి నేరాలు జరగవు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన నేరాలు ఉండవు. ర్యాకెట్స్, ఆ మూఠాలు వాళ్లకు పని దొరకదు. ప్రతి హాస్పిటల్లో ఇలాగే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతాయి. అండ్ ఎంతోమంది కొత్త జీవితంతో హాస్పిటల్ నుండి బయటికి వస్తారండి. చివరిగా రోడ్ ప్రమాదాల గురించి ఒక మాట. ఈ వ్యక్తి చనిపోయారండి, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తూ ఉంటే చనిపోయారండి రోడ్డు ప్రమాదంలో. తక్కువ డిస్టెన్స్ అయినా సరే, ఎక్కువ డిస్టెన్స్ అయినా సరే బిఐఎస్ మార్క్ సర్టిఫైడ్, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ సరిగ్గా ధరించడం తప్పనిసరి. ప్రపంచ శ్రేణి బంగారు ఆభరణాల వ్యాపార దిగ్గజం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విశాఖలో మరో నూతన షోరూంను ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి శృతి హాసన్ నూతన షోరూంను అట్టహాసంగా ప్రారంభించారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో షోరూం పరిసరాల్లో సందడి నెలకొంది. వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రారంభ ఆఫర్లను కూడా సంస్థ ప్రకటించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా భారత్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ లోక్సభలో వెల్లడించారు. ఈ యుద్ధం గల్ఫ్ దేశాల్లోని భారతీయులపై, దేశ వాణిజ్యంపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 వారాలుగా కొనసాగుతున్న ఈ సంక్షోభంపై విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇప్పటికే సభకు వివరించారని గుర్తు చేశారు. ఈ సంక్షోభానికి త్వరగా పరిష్కారం కనుగొనాలని ప్రపంచ దేశాలని కోరుకుంటున్నాయని తెలిపారు. पक्षों से आग्रह भी कर रही अध्यक्ष महोदय, भारत के सामने भी इस युद्ध ने अप्रत्याशित चुनौतियां खड़ी कर दी हैं. ये चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी हैं. युद्धरत और युद्ध से प्रभावित देशों के साथ भारत के व्यापक व्यापारिक रिश्ते हैं. जिस क्षेत्र में युद्ध हो रहा है वो दुनिया के दूसरे देशों के साथ हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है. विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है. हमारे लिए ये रीजन एक और कारण से भी अहम है. लगभग 1 करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहां काम करते हैं. वहां समंदर में जो कमर्शियल शिप चलते हैं उनमें भारतीय क्रू मेंबर्स की संख्या भी बहुत अधिक है. ऐसे अलग अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक है. इसलिए ये आवश्यक है कि भारत की संसद से इस संकट को लेकर एक मत और एकजुट आवाज दुनिया में जाए. अध्यक्ष जी,
जब से ये युद्ध शुरू हुआ तब से ही प्रभावित देशों में हर भारतीय को जरूरी मदद दी जा रही है। मैंने खुद पश्चिम एशिया के ज्यादातर देशों के राष्ट्राध्यक्षों के साथ 2 राउंड फोन पर बात की है। सभी ने भारतीयों की सुरक्षा का पूरा आश्वासन दिया। दुर्भाग्य से इस दौरान कुछ लोगों की दुखद मृत्यु हुई है और कुछ घायल हुए। ऐसे मुश्किल हालात में परिवारजनों को आवश्यक मदद दी जा रही है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యుద్ధం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్న మంత్రి పార్థసారథి. ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరాదారులతో సీఎం చర్చించారని వెల్లడి. తిరుమల పవిత్రతపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీఆర్ నాయుడుతో టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. యువతను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మండిపాటు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా భారత్ ఊహించిన సవాళ్లను ఎదుర్కొంటుంది. లోక్సభలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.